పైల్స్‌తో బాధపడుతున్నప్పుడు నొప్పితో పాటు అప్పుడప్పుడు మలంలో రక్తం పడడం మనకు చాలా మందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా కొంతమందిలో అప్పుడప్పుడు మలంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. మలంలో రక్తం పడడం వెనుక కారణాలు, చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మలంలో రక్తం కనబడగానే పైల్స్ అనుకోవడం సరైందేనా? టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనకి మోషన్లో రక్తం పడ్డం ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇది. నేను ఎవరికైనా డిస్కస్ చేస్తే ఇది నేను డిస్కస్ చేయకూడదేమో, ఇది నేను వాళ్ళతో మాట్లాడకూడదేమో, ఇది చాలా పర్సనల్ ప్రాబ్లం నాకు అని చాలా ఫీల్ అవుతుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పించి వాళ్ళకి సరైన క్యూర్ కానీ సరైన ట్రీట్మెంట్ కానీ అందడం జరగదు. మనంతటా మనమే అనుకుంటాం ఏంటంటే నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం, నాకు మూలవ్యాధి ఉంది అనుకుంటాం. కానీ ఏంటంటే ఇది యాక్చువల్లీ మూలవ్యాధి కాకపోవచ్చు, పైల్స్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రమాదకరమైన జబ్బు కూడా అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఏంటంటే కొంతమందికి నాకు మోషన్లో బ్లడ్ పడుతుంది అంటారు. సో ఇప్పుడు కామన్గా మనం కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాము. అలా వెళ్తూ ఉంటే మూలవ్యాధి క్లినిక్ అని, పైల్స్ క్లినిక్ అని, హెమరాయిడ్స్ క్లినిక్ అని, ఆపరేషన్ లేకుండా కుట్టు చేసేస్తామంటారు. సో అలా చాలా ఉంటాయి. సో మా దగ్గరికి పేషెంట్లు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంటారు. అడిగితే కనుక 6 నెలల క్రితం ఇలాగా మా డాక్టర్ గారి దగ్గర ఏదో చేయించుకున్నామండి, పైల్స్ అనుకున్నామండి, కానీ ఇది వేరే రకంగా ఉందండి, తగ్గటం లేదండి అంటారు. సో ఇవన్నీ ఏంటంటే మన పేషెంట్ అనుకున్న దానికంటే కూడా మనం వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికోసం పేషెంట్ యాక్చువల్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం పడుతుంది. కరెక్ట్గా టెస్టులు చేయించుకోవడం, పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం అన్నమాట. మలంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? స్పెషలిస్ట్ సర్జన్ దగ్గర కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి కనీసం ఒక వేలు పెట్టి పరీక్ష చేయించుకోవాలి, గొట్టం పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే మోషన్లో బ్లడ్ ఉందా లేదా మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ చేయాలంటే లోపలికి వెళ్ళి చూడాలి. లోపలికి వెళ్ళి చూసేది ఎలాగంటే ఒక గొట్టం పెడతాం, కొలనోస్కోప్ అంటాం. ఎలాగైతే మనం పైనుంచి ఎండోస్కోప్ పెట్టి చూస్తామో అలాగే కింద నుంచి కూడా ముడ్డిలోంచి ఒక గొట్టం పెట్టి చూస్తాము. ఇది చాలా సులువైన పద్ధతి. ఒక 5-10 నిమిషాల్లో మనకి జబ్బు ఏంటనేది తెలిసిపోతుంది. మలంలో రక్తాన్ని ఎప్పుడు క్యాన్సర్గా అనుమానించాలి? కొంతమందికి ఈ రక్తం అలా పోతూ ఉంటుంది 6 నెలలు 8 నెలలు. సో అలా జబ్బు లోపల పెరుగుతూనే ఉంటుంది, రక్తం కూడా పెరుగుతూనే ఉంటుంది, కానీ పైల్స్ కోసం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది అసలు చాలా ఘోరమైన సిచ్యువేషను. బయట వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వలన, అసలు అన్క్వాలిఫైడ్ పీపుల్ ట్రీట్మెంట్ చేయడం వలన, వాళ్ళకి సరైన జబ్బు మీద అవగాహన లేకపోవడం వలన ఇవన్నీ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి కొలనోస్కోపీ ద్వారా చూస్తే ఒక పెద్ద క్యాన్సర్ కణితి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. తర్వాత వెళ్ళి చూస్తే ఏమో అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది, ఒళ్ళంతా పాకిపోతుంది. ఇంక పేషెంట్ని మనం ఒక 2-3 నెలల్లో చనిపోవడం జరుగుతుంది. సో పేషెంట్కి మనం యాడిక్వేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే యాడిక్వేట్గా టెస్ట్ చేయాలి. పేగుల్లో పాలిప్స్ కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు? పాలిప్స్ అంటే మనకు ఒంటి మీద చిన్న చిన్న కణితుల్లాగా వస్తాయి. ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు కానీ లేకపోతే మొటిమలు అంటాం. ఆ మొటిమల్లాగా ఉండవే లోపల పాలిప్స్ అంటాం అనమాట. కానీ అవి ఏంటంటే నెమ్మదిగా పెరుగుతూ అవి ఏంటంటే ఒక క్యాన్సర్ కణితి కింద వస్తాయి. సో మనకేంటంటే అది చిన్న దశలో మనం తెలుసుకుంటే కనుక ఆ పాలిప్ని మనం తీసివేయడం జరుగుతుంది కొలనోస్కోపీ ద్వారా. చిన్నపాటి ఒక శస్త్రచికిత్సలాగా ఉంటుంది, దాన్ని తీసేస్తాము. అదే టైంలో తీసేయడం ద్వారా మనకి రిస్క్ ఉండదు. అలా కాకుండా కొంతమందికి జబ్బు అడ్వాన్స్ అయిపోయి క్యాన్సర్ అని మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ మనకి కనీసం కొలనోస్కోపీ ఇలా టెస్ట్ చేసుకుంటే మనకి క్యాన్సర్ అని తెలుస్తుంది, లేకపోతే పాలిప్ అని తెలుస్తుంది. దాని వరకు ఫర్దర్ ట్రీట్మెంట్ మనకు చేయడం జరుగుతుంది. పేగుపూత వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? పేగుపూత వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, క్రాన్స్ డిసీజ్ అంటాము. సో ఇవన్నీ ఏంటంటే పేగు పూతకు ఇస్తాయి. అందుకే పెద్ద పేగు అంతా కూడా అల్సర్స్ వచ్చేస్తాయి. ఆ అల్సర్స్ అలా నెమ్మదిగా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మోషన్లో రక్తం పోతూ ఉంటుంది. దీనికి కంప్లీట్లీ సెపరేట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి మూలవ్యాధి అనుకుని మూలవ్యాధి అని ఏదో కుట్లు చేయించుకోవడం వల్ల అస్సలు తగ్గదు. లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి. బయాప్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ బయాప్సీ చేసుకుని మన ల్యాబ్కి పంపించుకొని నిజంగా ఈ జబ్బు ఉందో లేదో మనం కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత మనం మందులతో కానీ క్యూర్ చేసుకోవచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా చాలా పద్ధతులు ఉంటాయి. మోషన్లో రక్తం పడుతుందంటే వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేయించుకోండి. మినిమం ఒక చిన్న కొలనోస్కోపీ పెట్టుకుని చేయించుకోవడం ద్వారా డాక్టర్ ద్వారా ఈ జబ్బులు ఏంటో మనకు తెలుస్తాయి. పైల్స్ ఉన్నాయంటే కనుక అది ముడ్డి చుట్ర ఉండే రక్తనాళాలు కొంచెం వాస్తాయి. వాయడంలో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 1, 2, 3, 4 అని. సో దాన్ని బట్టి వాళ్ళకి అది పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆ మోషన్ తాలూకా ఆ ఫ్రిక్షన్ వలన అవి కొంచెం పగిలి రక్తం కారుతూ ఉంటుంది.
ఇది చాలా చిన్న ప్రాబ్లము, కానీ పేషెంట్స్ వైపు నుంచి చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మోషన్కి వెళ్ళిన రక్తం చూస్తుంటే కొంచెం గాబరా పడుతూ ఉంటారు. సో దీనికి యాక్చువల్గా నిజంగా పైల్స్ ఉన్నాయా లేదా అని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నిజంగా పైల్స్ ఉన్నాయి అనుకోండి, అది మనకి చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఇంజెక్షన్ చేయొచ్చు, బ్యాండ్ చేయొచ్చు, లేదంటే కొన్నిసార్లు ఆపరేషన్ చేయొచ్చు, లేజర్ చేయొచ్చు, కొన్నిసార్లు నిజంగా కోసి తీసేయాల్సి రావచ్చు. సో అలా చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2017లో ఇంకా చాలా చిన్న రకాల ఆపరేషన్ల ద్వారానే మనం దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ అంతకంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు కదా, పైల్స్ ఉంటాయిలే అని చెప్పేసి చాలామంది ట్రీట్ చేస్తుంటారు. కానీ అది తప్పు. అది పైల్స్ ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం రోగికి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్, వాళ్ళని ఓకే నాకు జబ్బు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉంటారు, విచ్ ఇస్ చాలా చాలా తప్పు. ఇది 6 నెలలు 8 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ కంప్లైంట్తో వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లోపల పెద్ద పేగులో కానీ లేకపోతే పెద్ద పేగు కింద భాగంలో కానీ ఏవో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఉదాహరణకి కాయలు ఉండొచ్చు, అక్కడ క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే పాలిప్స్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఒక ప్రమాదకరమైన రక్తనాళం ఉండొచ్చు, అది బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే పేగుపూత వ్యాధి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే ఉండాల్సిన పని లేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం కనిపించవచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.